హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో కొత్తగా మారినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ సిలబస్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అందులో భాగంగా టెక్స్ట్ బుక్ మనకి ఫస్ట్ ఫ్లైట్ అనే పేరుతో టెక్స్ట్ బుక్ని మనకి ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ద టైగర్ అండ్ ద ప్యాంథర్ ఈ పోయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్కి సంబంధించిన కంటెంటు, అట్లాగే స్టూడెంట్స్కి ఉపయోగపడే ఆన్లైన్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని రకాల అప్లికేషన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనకి మన ఛానల్లో ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం పోయంలోకి వెళ్ళిపోదాం. ముందు మనం ద టైగర్ గురించి చూస్తే ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అవి ఈ జంతు ప్రదర్శనశాలలు ఏవైతే ఉన్నాయో అవి ఆర్ దే నెససరీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ సమ్ స్పీసెస్ ఆఫ్ యానిమల్స్. అంతరించిపోతున్న కొన్ని జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించడం కోసం వీటిని ఏర్పాటు చేశారా అంటే యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించాలి అంటే ఖచ్చితంగా వాటిని తీసుకెళ్ళి జూలోనే ఉంచాలా అనే కాన్సెప్ట్ మీద మనకి ఈ ద టైగర్, ద ప్యాంథర్ అనే ఈ రెండు పోయములు కూడా ఇవ్వడం జరిగింది. ముందు ద టైగర్ అనే పోయం చూస్తే ద టైగర్ బిహైండ్ ద బర్డ్స్ ఆఫ్ హిస్ కేస్ గ్రోల్స్. The tiger behind the birds of his case snarls. The tiger behind the birds of his case roars. Then he thinks it would be nice not to be behind bars all the time. The tiger behind the bars of his case growls. Case అంటే బోను, అంటే జూలో ఉన్నటువంటి ఒక జంతు ప్రదర్శనశాలలో ఉన్నటువంటి బోన్లో బంధించినటువంటి టైగర్ ఏదైతే ఉందో తను బార్స్ అంటే బార్ మీన్స్ ఊచలు అంటాము. ఐరన్తో తయారు చేసినటువంటి బోను ఏదైతే ఉందో దాని వెనకాల ఉన్నటువంటి దానికి ఉన్నటువంటి ఓచలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంగ్లీష్లో బార్స్ అంటాము. దాని వెనకాల ఉన్నటువంటి టైగర్ ఏదైతే ఉందో అది గ్రోల్స్ అంటే శబ్దం చేయటము. ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేస్ స్నాల్స్ అంటే ఎదుటి వాళ్ళని భయపెట్టడానికి గాండ్రించడం అని చెప్పేసి అంటాము. గ్రోల్స్ అన్న కింద మనకి ఇచ్చినటువంటి స్నాల్స్, రోర్స్ ఇవి మూడు కూడా శబ్దాలే, కానీ ఒక్కో సందర్భంలో అవి ఆ సందర్భాన్ని బట్టి చేసే శబ్దం అనమాట. రోరింగ్ అంటేనేమో గర్జించడము, స్నాల్ అంటేనేమో గాండ్రింపు అని చెప్పేసి అంటాము. దెన్ హీ థింగ్స్ అలా చేసిన తర్వాత అంటే ఇనుప బోనులో ఊచల వెనకాల ఉన్నటువంటి తను పైన మనం చెప్పుకున్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తూ తన మనసులో ఇలా అనుకున్న తర్వాత దెన్ హీ థింగ్స్ తర్వాత తను ఇలా ఆలోచిస్తుంది ఏమని, తన యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అదేంటి కేవలం ఈ ఇనప బోనికే పరిమితం అయిపోయింది, ఎక్కడికి వెళ్ళలేక ఏంటి నా పరిస్థితి ఎప్పుడు ఇంతేనా అని చెప్పేసి అనుకున్నటువంటి టైగరు దెన్ హీ థింగ్స్ మళ్ళీ తర్వాత తను ఇలా అనుకుంటుంది, ఇట్ వుడ్ బి నైస్ నాట్ టు బి బిహైండ్ బార్స్ ఆల్ ద టైమ్. తన జీవితం మొత్తం కూడా ఇలాంటి ఇనుప ఓచు ఉన్నటువంటి బోన్ ఏదైతే ఉందో దానిలో ఉండిపోవటం తనకి ఏ విధంగా కూడా ఇట్ వుడ్ బి నైస్ నాట్ టు బి ఏ విధంగా కూడా తనకి బాగోలేదు. ఎందుకు అంటే బికాస్ ఎందుచేతంటే దే స్పాయిల్ మై వ్యూ. హియర్ దే మీన్స్ కేజ్లో ఉన్నటువంటి బర్డ్స్ ఇనుపు చెవులు ఏవైతే ఉన్నవి స్పాయిల్ నాశనం చేస్తున్నాయి మై వ్యూ అంటే చూడటము. అదే ఇప్పుడు తను తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. తనకి ఎటు చూసినా ఎప్పుడు ఒకటే కనబడుతూ ఉంటాయి, ఆ బోనుకున్నటువంటి ఊచలు మాత్రమే కనబడుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా నేను కనుక నా న్యాచురల్ హ్యాబిటాట్ అయినటువంటి ఫారెస్ట్లో కనుక ఉండుంటే నేను ఎటు కావాలంటే అటు వెళ్తూ ఉంటాను. రోజు చెట్లు పుట్టలు ఏది కావాలంటే అటు చూస్తూ ఉంటాను, ఎక్కడ కావాలైతే అక్కడికి వెళ్తూ ఉంటాను. అలాంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సైట్ సీయింగ్ ఏదైతే ఉందో వాటిని ఇవి నాశనం చేస్తున్నాయి. ఐ విష్ అందుకని చెప్పి తను కోరుకుంటుందంట. ఏమని కోరుకుంటుంది, ఐ వర్ వైల్డ్. హియర్ వైల్డ్ మీన్స్ అడవి అని. ఇక్కడ వైల్డ్ అంటేనేమో అడవిలో ఉండేటువంటి యానిమల్స్ని మనం వైల్డ్ యానిమల్స్ అంటాం. అంటే తను బ్యాక్ టు ఫారెస్ట్, బ్యాక్ టు జంగిల్, అడవికి వెళ్ళాలి, అడవిలో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటుంది. నాట్ ఆన్ షో. అలా కాకుండా ఇక్కడ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నన్ను చూసి వెళ్ళటానికి ఒక ప్రదర్శనశాలలో ఉంచారు, షోలో ఉంచారు. ఇట్లా నలుగురు వచ్చి చూసిపోయేటటువంటి షో ఏదైతుందో దానిలో నేను ఉండాలని కోరుకోవట్లేదు. ఐ విష్ నేను కోరుకుంటున్నా, ఐ వర్ వైల్డ్ నేను ఫారెస్ట్కి వెళ్ళాలి, అడవిలో ఉండాలని కోరుకుంటున్నాను. బట్ ఇఫ్ ఐ వర్ వైల్డ్ మళ్ళీ అదే టైగర్ ఇలా కూడా అనుకుంటుంది, ఎలా, నేను కనుక ఒకవేళ అడవిలో కనుక ఉంటే హంటర్స్ మైట్ షూట్ మీ. అడవికి హంటింగ్ కోసం వచ్చేటటువంటి వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహుశా వాళ్ళు నన్ను షూట్ చేసే అవకాశం ఉంది, అంటే తుపాకీతో కాల్చేటటువంటి అవకాశం ఉంది. బట్ ఇఫ్ ఐ వర్ వైల్డ్ నేను కనుక అడవిలో కనుక ఉంటే ఫుడ్ మైట్ పాయిజన్ మీ. అక్కడ తినే ఆహారం ఏదైతే ఉందో అది నాకు కలుషితం చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఫుడ్ దొరకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది పాయిజన్ అయ్యే అవకాశం ఉంది.
బట్ ఇఫ్ ఐ వర్ వైల్డ్, అట్లాగే నేను కనుక అడవిలో కనుక ఉంటే వాటర్ మైట్ డ్రౌన్ మీ, డ్రౌన్ అంటే మునిగిపోవటము, నీళ్ళు ఏవైతే ఉన్నాయో నీళ్ళలో పడి నేను మునిగిపోవచ్చు. దెన్ హీ స్టాప్స్ థింకింగ్ అని తను అలా అనుకున్న తర్వాత ఇప్పుడు తన మనసులో వస్తున్నటువంటి ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆలోచించడం తను మానేసి అండ్ ఇప్పుడు తను మళ్ళీ ఏమనుకుంటుందంటే ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేస్ గ్రోల్స్, ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేస్ స్నాల్స్, ద టైగర్ బిహైండ్ ద బార్స్ ఆఫ్ హిస్ కేస్ రోర్స్. సో మళ్ళీ స్టార్టింగ్లో మనకి జూలో ఉన్నటువంటి కేజ్లో ఉన్నప్పుడు తను ఎలా అయితే అనుకుంటుందో, తన యొక్క ఫీలింగ్స్ ఎలా అయితే అనుకుందో మళ్ళీ సేమ్ సరే ఇలా ఉంటేనే బాగుండులే, అదే నేను కనుక ఫారెస్ట్కి వెళ్తే అక్కడ ముందేమో బోన్లో ఉంటేనేమో నా సైట్ సీయింగ్ నేను ఇప్పుడు తెల్లారి లేచిన కానీ జీవో చూడాల్సి వస్తుంది, ఏమీ చూడలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను ఉంది. అందుకని చెప్పేసి ఫారెస్ట్కి వెళ్ళాలనుకుంది. ఇప్పుడు చూస్తేనేమో హంటర్స్ రావచ్చు, ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, వాటర్లో మునిగిపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఏమీ కాకుండా మళ్ళీ సేమ్ అదే బోన్ ఏదైతే ఉందో ఆ బోన్లోనే ఉంటూ తను గ్రోల్ చేస్తూ, స్నాల్ చేస్తూ, రోరింగ్ చేస్తూ, గర్జిస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇదే టైంలో ద ప్యాంథర్ యొక్క ఫీలింగ్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. ప్యాంథర్ అంటే చిరుతపులి అంటాము, బ్లాక్ ప్యాంథర్ అనమాట. సో తన యొక్క ఫీలింగ్స్ ఒకసారి చూస్తే ఈజ్ విజన్ అంటే దృష్టి, ఫ్రమ్ ద కాన్స్టెంట్లీ నిలకడగా ఇప్పుడు స్థిరంగా ఉన్నటువంటి పాసింగ్ బార్స్. సో ఇనుప ఓచులు ఏవైతే ఉన్నాయో అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎప్పుడు కూడా తన కంటి ముందు ఈ ఇనప చెవులు ఏవైతే ఉన్నాయో అవి కనపడతానే ఉంటాయి. హ్యాస్ గ్రోన్ సో వేరీ దట్ ఇట్ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ ఎల్స్. సో వాటిని చూసి 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 తన యొక్క తనకి ఎలా తయారైపోయిందంటే ఈ బార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడటం వల్ల తన యొక్క దృష్టి ఏదైతే ఉందో, చూపు ఏదైతే ఉందో, సో వేరీ మీన్స్ టైడ్ బాగా అలిసిపోవటము. తన కళ్ళు వాటిని చూసి 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 బాగా అలిసిపోయి దట్ ఇట్ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్ ఎల్స్. సో కళ్ళు తెరిచిన దగ్గర నుంచి తన కంటికి ఒక ఈ ఇనప చెవులు తప్ప ఏమీ కనిపించట్లేదంట. ఇట్ సీమ్స్ టు హిమ్ దేర్ ఆర్ 1000 బార్స్. సో వాటిని పద్దాగా చూసి 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 తన ఐసైట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అక్కడ తన బంధించినటువంటి కేజ్ ఆ బోన్ ఏదైతే ఉందో బోన్కి ఒక 20-30 చెవులు ఉంటాయి. ఇప్పుడు తనకి ఒక 1000 బార్స్, ఒక 1000 చెవుల్లా కనపడుతున్నాయంట. అండ్ బిహైండ్ ద బార్స్ నో వరల్డ్, తనకి ఎటువంటి ప్రపంచం లేదు, కేవలం ఒకటే ఒక ప్రపంచం. ఏంటి అంటే ఆ ఇనప చెవులు ఏవైతే ఉన్నాయో ఆ చెవులు వెనకాల ఉండటము, వాటిని పద్దాక చూస్తూ ఉండటం అనమాట. అంటే తను రోజు చూసి 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 తన యొక్క పరిస్థితి ఎలా అయిందో మనకి ఈ లైన్స్లో చెప్పారు. అండ్ హీ పేసెస్, హియర్ పేసెస్ అంటేనేమో కదలటము, మూవ్ అవ్వటము. హీ పేసెస్ ఇన్ క్రాంప్డ్ సర్కిల్స్, క్రాంప్డ్ మీన్స్ బంధించడము, అంటే ఎటు వెళ్ళకోకుండా కట్టిపడేయటం అనమాట. సో తను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వెళ్ళటానికి కొంచెం ప్రదేశమే, ఎక్కడంటే బోన్లో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తప్ప తనకి వెళ్ళటానికి ఎటువంటి అవకాశము లేదు. ఆ ఉన్న ప్రదేశంలోనే అటు ఇటు తను మూవ్ అవుతూ ఉంది. ఓవర్ అండ్ ఓవర్, ఇటు అటు, అటు ఇటు. ద మూమెంట్ ఆఫ్ హిస్ పవర్ఫుల్ సాఫ్ట్ స్ట్రైడ్స్, మూమెంట్ కదలిక, పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి సాఫ్ట్ మెత్తగా ఉన్నటువంటి స్ట్రైడ్స్ అంటే స్టెప్స్ అడుగులు. ఇదే తను ఫారెస్ట్లో ఉంటే ఒక టైగర్ వస్తుంది, ఒక బ్లాక్ ప్యాంథర్ వస్తుంది అని చెప్పేసి అంటే యానిమల్స్ అన్నీ భయపడిపోయాయి. తన నడకలో ఒక రాజసు ఉండేదన్నమాట. అలాంటి నడక ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎలా తయారైందంటే ఆ ఉన్న ప్రాంతంలో అటు ఇటు ఓవర్ అండ్ ఇటు అటు వెళ్తూ ఉంటే ఆ నడక ఇప్పుడు ఎలా ఉందంటే ఈజ్ లైక్ ఏ రిచువల్ డ్యాన్స్ అరౌండ్ ఏ సెంటర్. ఒక ప్రాంతంలో ఒకే చోట ఉండి అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. స్టేజ్ షోలు కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ జరిగేటప్పుడు చూడండి, డ్యాన్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కేటాయించినటువంటి ఆ స్టేజ్ మీదే ఆ ఉన్న ప్రాంతంలోనే అక్కడ వరకు డ్యాన్స్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఎక్కడ చేసినా అదే. సో ఇప్పుడు కూడా తనకు కూడా అలాగే ఉందంట. తన యొక్క నడక ఏదైతే ఉందో అది ఈజ్ లైక్ ఏ రిచువల్ డ్యాన్స్ అరౌండ్ ఏ సెంటర్ ఇన్ విచ్ ఏ మైటీ విల్ స్టాండ్స్ ప్యారలైజ్డ్. ఇప్పుడు అది ఎలా ఉంది అంటే మైటీ అంటే పవర్ఫుల్, ఒక శక్తివంతమైనటువంటి యానిమల్, జంతువు ఏదైతే ఉందో ఫారెస్ట్ మొత్తాన్ని భయపెట్టేటటువంటి అంత పవర్ ఉన్నటువంటి ఈ జంతువు ఇప్పుడు విల్ స్టాండ్స్ ప్యారలైజ్డ్, ఒక పక్షపాతం వచ్చి కదలలేనటువంటి పరిస్థితుల్లో ఎలా అయితే ఉండిపోతుందో ఇప్పుడు ఈ బ్లాక్ ప్యాంథర్ పరిస్థితి కూడా అలా అయిపోయింది. ఓన్లీ అట్ టైమ్స్, ఇక రోజుల్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే ద కటన్ ఆఫ్ ద పప్పుల్స్ అంటే కంటిపాప అంటాము. మన కళ్ళల్లో కూడా నల్లగా ఉంటుంది, పప్పులు అంటాం దాన్ని. అంటే దాని ద్వారానే మనం మన చూపు కనబడుతుంది అనమాట. సో తిను కూడా ఏం చేస్తుందంటే ఓన్లీ ఎట్ టైమ్స్, కొన్ని సందర్భాల్లో మాత్రమే తన కళ్ళు తెరుస్తుందంట. లిప్స్ వైట్లీ, అది కూడా నిశ్శబ్దంగా. యాన్ ఇమేజ్ ఎంటర్స్ ఇన్, అప్పుడప్పుడు రోజులో కళ్ళు తెరిచి చూడట్లేదు, ఎప్పుడో ఒకప్పుడు మాత్రం అలా కళ్ళు తెరిచి చూస్తుంది.
రషెస్ డౌన్ త్రూ ద టెన్స్డ్. అలా తను చూసినప్పుడు తన కంటి ముందు కనపడినటువంటి ఆ దృశ్యం ఏదైతే ఉందో అది ఒకేసారి తన టెన్స్డ్ బాగా కంగారుగా ఉన్నటువంటి అరెస్టెడ్ మజిల్స్ అంటే కండరాలు. అరెస్టెడ్ అంటే బిగుసుకుపోయినటువంటి, ఎందుకని ఎటు వెళ్ళట్లేదు కాబట్టి అలా బిగుసుకుపోయినటువంటి మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మైండ్లోకి వెళ్తుంది. ప్లంజెస్ ఇన్ టు ద హార్ట్ అండ్ ఈజ్ గాన్. ప్లంజెస్ అంటే అతుక్కుపోవటము లేదా స్టిక్ ఆన్ అవటం అంటాము. ఇన్ టు ద హార్ట్ అండ్ ఈజ్ గాన్ అంటే అప్పుడప్పుడు మాత్రం కళ్ళు తెరుస్తుంది. అలా కళ్ళు తెరిచినప్పుడు తన కంటి ముందు దృశ్యం ఏదైతే ఉందో ఆ దృశ్యానికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా తన మనస్సులో నుంచి తన బాడీలోకి వెళ్తుంది. ఆ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలా అయిపోయాయి అంటే అరెస్టెడ్ మజిల్స్ అంటే కంజెస్టెడ్ అంటే ఎటువంటి కదలిక లేకుండా కుంచుకుపోయినటువంటి బందీగా ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచి హార్ట్ హృదయానికి చేరుకుంటుంది. అండ్ ఈస్ గాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఏ దృశ్యాన్ని కూడా తన మనస్ఫూర్తిగా చూడట్ల, ఏదో ఎప్పుడో మధ్యలో ఒకసారి కళ్ళు తెరుస్తుంది, ఏదో చూస్తుంది, ఆ దృశ్యం లోపలికి వెళ్తుంది, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏదో ఉండాలి కాబట్టి ఉండటము, చూడాలి కాబట్టి చూడటము అన్నట్టు తను తయారైపోయింది. తన యొక్క పరిస్థితి ఎలా అంటే ఒక మైటీ యానిమల్ ఏదైతే ఉందో నవ్ ఇట్ బికమ్స్ ప్యారలైజ్డ్. ఇప్పుడు ఎటు కదలేనటువంటి ఒక పక్షవాతం వచ్చినటువంటి పర్సన్ ఎలా అయితే ఉండిపోతారో అలా అయిపోయిందనమాట. సో ఈ విధంగా ప్యాంథర్ పరిస్థితిని మనకి పోయిట్ చెప్పడం జరిగింది. ఇది మనకి సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి ద టైగర్, ద ప్యాంథర్ ఈ పోయంకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.